యూనివర్సిటీలో విద్యార్థులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ ఒక్క నిర్ణయం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళింది. ఆ ఒక్క నిర్ణయంతో 1400 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నల్సార్లో ఏం జరిగింది? బీసీ ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు జోక్యం ఎందుకు చేసుకుంది? చివరికి ఆగస్టు 17న ఈ వివాదం ఎలా ముగిసింది? ఈ వీడియో మొత్తం కథను తెలుసుకోవాలి అనుకుంటే మొదటి నుంచి చివరి వరకు చూడండి. నమస్తే, నా పేరు సంజీవ్ కుమార్ బూరా. ప్లీజ్. అసలు ఈ వివాదానికి బీజం ఎక్కడ పడింది? ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 2026 జూన్లోకి వెళ్ళాలి. 2026 జూన్లో ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన పరిణామాలపైన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై జరిగిన సంఘటనల విషయంలో సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయాలు విద్యార్థుల తీవ్ర అసంతృప్తిని నింపాయి. తర్వాత సీజే తాను ఆ విధంగా అనలేదని చెప్పినప్పటికీ తర్వాత ఏదైతే ప్రచారం ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో నల్సార్లో ఒక కొత్త వివాదం మొదలైంది. ఆ వివాదం ఏమిటో, నల్సార్ విద్యార్థులు ఏం చేశారు, అసలు ఆ వివాదం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు నల్సార్ విద్యార్థులు ఏం చేశారు? ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్లో న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్లో దాదాపు 400 నుంచి 450 మంది విద్యార్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే వారి విశ్వవిద్యాలయంలో జరిగే కాన్వికేషన్కి సీజే జస్టిస్ సూర్యకాంత్ గారిని ఆహ్వానించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ వైస్ ఛాన్సలర్కి ఒక లేఖ రాశారు. వారి వాదన ఏంటంటే విద్యార్థి హక్కులని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోవడం నైతికంగా సరైందేనా అనే ప్రశ్న. ఇది ఒక వ్యక్తిపై, ఒక సంస్థపై దాడి కాదు. తమ నిరసనని శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసే విధానంగా విద్యార్థులు భావించారు. కానీ అసలు సమస్య ఇక్కడి నుంచేలే మరింత పెద్దదైంది. ఈసీఐ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే ఆగస్టు 13 ఈరోజు నల్సార్లో అత్యంత వివాదాస్పదమైన కీలక మలుపు వచ్చింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ ఈ విద్యార్థుల నిరసనని తీవ్రంగా పరిగణించింది. బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆదేశాలతో నల్సార్ 2026 విద్యార్థులకి ఎన్రోల్మెంట్ నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ అసోసియేషన్కి సూచనలు వెళ్ళాయి. అంటే ఒక విద్యార్థి న్యాయవాదిగా నమోదు కావడం అంటే కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు. దీంట్లో ఏం జరిగిందనంటే అతను లేదా ఆమె తన భవిష్యత్తు కీలకమైన మలుపు దశ అది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది, చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక ప్రశ్న తలెత్తింది. కొంతమంది విద్యార్థులు చేసిన నిరసన వల్ల మొత్తం 1400 మంది విద్యార్థులను ఎందుకు శిక్షించాలి? ఇదే ప్రశ్న సుప్రీంకోర్టులో కూడా ప్రతిధ్వనించింది. సుప్రీంకోర్టు జోక్యం. ఆగస్టు 14 వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. ఇక్కడ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. విద్యార్థులు వ్యతిరేకించిన వ్యక్తి అదే సమయంలో విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యను ప్రశ్నించారు. సీజే సూర్యకాంత్ బీసీఐ నిర్ణయాన్ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉందని తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు తనకు మధ్య బీసీఐ రావాల్సిన అవసరం ఏంటనే విషయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. దీంతో బీసీఐ తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. విద్యార్థులు మొదట సీజీఐని వ్యతిరేకించారు, కానీ అదే సీజీఐ తర్వాత విద్యార్థుల హక్కులను కాపాడడానికి బీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మొత్తం వివాదం ఒక ఆసక్తికరమైన మలుపు ఇక్కడే తీసుకుంది. బీసీఐ యూటర్న్. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత పరిస్థితి వేగంగా మారింది. బీసీఐ తన ఆదేశాలను రిటర్న్ తీసుకుంది. చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆగస్టు 13 విద్యార్థుల భవిష్యత్తుకు ఆందోళన కలిగించిన విషయం గంటల వ్యవధిలోనే రిటర్న్ తీసుకోబడింది. కొద్ది రోజులకే వెనక్కి తీసుకోబడిన ఈ నిర్ణయం. మరి ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయు వంటి న్యాయ విశ్వవిద్యాలయాలు కూడా నల్సార్ విద్యార్థులకు తమ మద్దతును తెలిపాయి. ఇది కేవలం నల్సార్లో జరిగిన సంఘటన మాత్రమే కాకుండా దేశంలోని విద్యార్థుల హక్కులు, నిరసన తెలిపే హక్కు, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థపై పెద్ద చర్చగా దారితీసింది. ఆగస్టు 17న చివరి టెస్టు. ఈ వివాదానికి మలుపు ఆగస్టు 17న వచ్చింది. సీజే సూర్యకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను నల్సార్ కాన్వకేషన్కి సంబంధించిన ఆహ్వానాన్ని ఎప్పుడు అంగీకరించలేదని, వస్తానని కూడా చెప్పలేదని చెప్పారు. నేను వస్తానా రానైన విషయము అసలు అవకాశమే లేదని అన్నారు. దీంతో మొదట విద్యార్థి నిరసనగా మొదలయ్యి బీసీఐ చర్య, సుప్రీంకోర్టు జోక్యం, బీసీఐ క్షమాపణలు, విద్యార్థుల మద్దతు, చివరికి సీజే ఆహ్వానాన్ని అధికారికంగా అంగీకరించలేదనే స్పష్టతతో ఈ వివాదం ముగిసింది. ఈ వివాదం మనకు చెప్పే ముఖ్యమైన విషయాలు. ఈ సంఘటన మొత్తం విషయంలో ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. విద్యార్థులకు ప్రశ్నించే హక్కు ఉందా? ఉంది.
అదే సమయంలో న్యాయ వ్యవస్థ పైన కానీ వ్యక్తులను విమర్శించేటప్పుడు బాధ్యత అవసరమా? అవును. ప్రజాస్వామ్యంలో నిరసన చాలా ముఖ్యమైనది. అదే సమయంలో సంస్థల గౌరవం, న్యాయ వ్యవస్థ స్వతంత్రం అంతే ముఖ్యమైనవి. ఈ రెండు విషయాల మధ్య సమతుల్యత ఉండాలి. ఈ ఈ ఇదేదైతే వివాదం ఉందో, ఈ నల్సర్ వివాదము మనకు ముందుగా తీసుకొచ్చిన పెద్ద ప్రశ్న ఇదే. చివరగా ఒక లా యూనివర్సిటీలో మొదలైన చిన్న నిరసన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్త నిరసనమైన న్యాయవాదులు, విద్యార్థులు, న్యాయ నిపుణులచే చర్చించబడే అంశంగా మారింది. ఒకవైపు విద్యార్థుల నిరసన, మరోవైపు న్యాయ వ్యవస్థ గౌరవం, మరోవైపు బీసీఏ తీసుకున్న కఠిన నిర్ణయం, సుప్రీంకోర్టు జోక్యంతో విద్యార్థులకు ఎన్రోల్మెంట్పై తొలగిన ముప్పు. ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? విద్యార్థులు చేసిన నిరసన సరైనదని మీరు భావిస్తున్నారా? ఇక బీసీఏ నిర్ణయాన్ని మొదటి నిర్ణయంగా మీరు తీసుకున్న తన మొదటి నిర్ణయం సరైందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. ఇలాంటి న్యాయ విద్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలని తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కథనంతో మళ్ళీ కలుస్తాం. నెక్స్ట్ సిరీస్లో మనం ఇంపార్టెంట్ కేసు లాస్ అయినటువంటి కేశవానంద భారతి కేసు, మినరల్ మిల్స్ కేసు లాంటి కేసులను తెలుసుకుందాం. థ్యాంక్ యూ.